నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను పక్కకు పెట్టే నేతలున్న ఈ రోజుల్లో ఎన్నికల్లో ఓటమి చెందిన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు నిజామాబాద్ మండలం శాస్త్రీనగర్ గ్రామానికి చెందిన ఒట్టెం మేస్త్రి రాజు. గత పంచాయతీ ఎన్నికల సమయంలో సర్పంచ్ పదవికి పోటీ చేశాడు. ఈ సమయంలోనే తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రామ అభివృద్ధితో పాటు 5 ప్రధాన సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తానని, పీరిల పండుగ జరిగే దర్గా వద్ద భక్తులకు సౌకర్యంగా షెడ్డు నిర్మిస్తానని, గ్రామంలో ఎవరైనా చనిపోతే తక్షణ ఆర్థిక సాయంగా 3500 అందిస్తానని, గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద నీటి ట్యాంకులు నిర్మించి తాగునీటి వసతి కల్పిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఎన్నికల్లో రాజు స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యాడు. అయినప్పటికీ తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తీరుస్తానని ముందుకు వచ్చాడు. ఇందులో భాగంగానే గ్రామంలోని దర్గా వద్ద దాదాపు 60,000 రూపాయలను వెచ్చించి షెడ్డు నిర్మించారు. ఇటీవలి కాలంలో గ్రామానికి చెందిన 3 వ్యక్తులు మృత్యువాత పడటంతో ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి తక్షణ సాయంగా 3500 రూపాయలను అందించాడు. త్వరలోనే మిగతా 3 హామీలను సైతం నెరవేరుస్తానని, ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేకుండా గ్రామస్తులకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ పనులను నిర్వహిస్తున్నానని మేస్త్రి రాజు తెలిపారు. ముఖ్యంగా నేను చెప్పడం ఏమైందంటే, నేను ఇంతకుముందు 6 నెలల క్రితం సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయాను. ఒక 20-30 ఓట్లతో ఓడిపోయాను. అయినప్పటికీ నేను ఒక 5 గ్యారంటీలు ఇచ్చినాను. ఊర్లో 5 గ్యారంటీలు ఇచ్చినాను. అందులో ఒక 2 ఇప్పుడు నిర్వహించాను. ఒకటి పీర్ల కొట్టం వద్ద షెడ్డు వేయిస్తానని మాటిచ్చాను. అది పూర్తి చేశాను. అలాగే ఊర్లో ఎవరు చనిపోయినా 3,500 నా తరపు నుంచి ఇస్తానని మాటిచ్చాను. అది కూడా ఇప్పటికి 2-3 ఇచ్చాను. ఇక ముందు కూడా 5 సంవత్సరాల వరకు ఏది ఉన్నా నేను ఎవరు చనిపోయినా నా తరపు నుంచి 3,500 తప్పకుండా నిర్వహిస్తాను. అలాగే హనుమాన్ మందిర్ వద్ద, వెంకటేశ్వర మందిర్ వద్ద, గుడిల దగ్గర నా ఎంతో సాయం చేస్తానని మాటిచ్చాను. తప్పకుండా అక్కడ ఏది ఉన్నా నేను ఈ 5 సంవత్సరాల లోపు కంపల్సరీ చేస్తాను. అలాగే పెద్ద వాగ్దానం ఏంటంటే, నేను వాటర్ ప్లాంట్ పెట్టిస్తానన్నాను. దాన్ని తప్పకుండా ఈ 5 సంవత్సరాల లోపు నిర్వహిస్తానని, ఎలక్షన్లు జరిగినప్పటికీ ఓడిపోయినప్పటికీ ఎలక్షన్లతో సంబంధం లేకుండా, రాజకీయంతో సంబంధం లేకుండా నేను చేస్తానన్నాను. ఊరికి అది చేసి నిర్వహిస్తానని గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క హామీ ఇస్తున్నాను. ఇది ఇక ముందు కూడా నేను ఊర్లో ఎన్ని రోజులు ఉన్నా నా ఇంత సాయం ఊరికి చేస్తానని అందరికీ సభ్యులుగా వినియోగించుకుంటున్నాను.